నామానికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారండి? ఉదయకాలం ప్రార్థన చేసుకుంటున్నారా? ఈరోజు దేవుని వాగ్దానం చూద్దాం. 55 కీర్తనలు 17వ వచనం. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. ఆమేన్, హల్లెలూయా. చక్కటి మాట కదండి. నిజంగానే సాయంకాలం, ఉదయము, మధ్యాహ్నం ఈ 3 వేళలా మనం ఎలా భోజనం చేస్తామో టైంకి, ఆ విధంగా దావీదు కూడా తన యొక్క ఆత్మీయ యాత్రలో 3 పూట్ల దేవునికి మొరపెట్టేవాడండి. హల్లెలూయా. మనము లేచిందే ఉదయం ఒకసారి మొరపెడతాం అంతే. అది కూడా కొంతమంది జీవితంలో ఉండదండి. రోజంతా ఆ టైం దీనికి దానికి సరిపోతుంది. కానీ మనం మన జీవితంలో మన యొక్క ఆత్మీయ ఆ బాటలు నడిచేటప్పుడు ఏం చేయాలంటే ఎప్పుడినప్పుడు మనం మొరపెట్టచ్చు. ఎందుకంటే మధ్యాహ్నం దేవునికి మొరపెట్టచ్చు, ప్రార్థన చేయొచ్చు, సాయంత్రం ప్రార్థన చేయొచ్చు. ఒక టైం అంటూ ఉండదండి. ఆయన ఎప్పుడు బిజీగా ఉన్నాడు మన కోసం, ఎప్పుడు మన ప్రార్థన కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి నీ సమస్యను బట్టి ఆయనకి మొరపెట్టచ్చు, నీకున్న అప్పులు బట్టి మొరపెట్టచ్చు, నీకున్న వ్యాధులు బట్టి ఆయనకి మొరపెట్టచ్చు. ఎప్పుడినప్పుడు నువ్వు ప్రార్థన చేయొచ్చు. దానికంటే ఒక టైం అంటూ లేదండి. కాబట్టి వేకువని ఒకసారి చేయాలి, మధ్యాహ్నం చేయాలి, సాయంత్రం చేయాలి. ఎందుకంటే ఈ 3 పూటలు చేసి దావీదు తన యొక్క ఆత్మీయతలో ఎన్నో జవాబులు పొందుకున్నాడండి. అలాగా మనము మన జీవితంలో ఎన్నో జవాబులు మనం పొందుకోవాలంటే ఒక పూట మొరపెడితే సరిపోదు. దేవునికి 3 పూటల దేవుని ఆరాధించాలి, దేవుని స్తోత్రం చెప్పాలి. ఆయనకి మన బాధలు మనం చెప్పినప్పుడు మన సమస్యలన్నీ దేవుడు తీర్స్తాడండి. మనకున్న అప్పులు, బాధలు ఎలాంటివైనా సరే, మీకు తలగా ఉండే సమస్యలన్నీ దేవుడు తీసివేయగలడండి. హల్లెలూయా. కాబట్టి వాగ్దానం నిజంగానే దావీదు లాంటి భక్తి మనకు ఉండాలి. ఈ దినాల్లో చాలామందికి దినాలు లేదండి. కాబట్టి మనము 3 పూటలు మొరపెడితే, దేవుని స్తుతిస్తే ఆయనకి జవాబు, ఆయన దగ్గర మనం ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా జవాబిస్తాడు. ప్రార్థన చేసుకున్నాం. తండ్రి నీకు వందనాలు ప్రభా. అవునయ్యా, ఎంతోమంది నైనా ఉదయం లేచిందే మొరపెట్టి ఇంకా మధ్యాహ్నం నుంచి నా ప్రభా ఊరికి ఇంట్లో సైలెంట్గా తండ్రి టైం వేస్ట్ చేస్తారు నైనా. కానీ దావీదు ఏ విధంగా అయితే నీ ఎదుట మొరపెడుతూ మోకరించి ప్రార్థన చేస్తూ జవాబు పొందుకున్నాడో, ఆ విధంగా మేము కూడా నైనా 3 పూటలు నైనా నిన్ను ఆరాధించి, నిన్ను స్తుతించి నీతో మాట్లాడే కృప మాకు దయచేయండి అయ్యా. ఎవరైతే నా ప్రభా నైనా అనారోగ్యంతో ఉన్నారో, రోగంతో మంచాన పడినారో అని లేవనెత్తండి ప్రభా. ఎవరైతే నైనా తండ్రి క్యాన్సర్, ఎయిడ్స్ తండ్రి, ఇంకా ఫైల్స్, కిడ్నీ ప్రాబ్లం, ఎలాంటి ప్రాబ్లంతో బాధపడుతున్నారు స్వస్థపరిచినైనా అయా. ఆపదలో ఉన్న వారిని ఆదుకోండి ప్రభా. అప్పుల సమస్యలను విడిపించినైనా, ఆర్థిక సమస్యలను సహాయం చేయండి ప్రభా. వివాహం కాని బిడ్డలకు వివాహం జరిగించినైనా, గర్భాలను బిడ్డ గర్భాలను దయచిన, ఈరోజు బర్త్డే మ్యారేజ్ చేసుకున్న ప్రతి బిడ్డలు దీవించమని యేసు నామములో ప్రార్థన.